మొత్తం ఇంకో స్వామికి ఏంద ఇది మెల్ల చేయడానికి చిన్న బుల్లి గణపతి లోపల ఉన్నాడు. ఇంకా మట్టి గణపతి ఇచ్చినాయి డైరెక్ట్ గా. నెక్స్ట్ ఇంకేమున్నాయి, మామిడాకులు. ఇదేదో నైవేద్యం మాట, ఇది నైవేద్యం చేసి పెట్టాలంట. మరి ఏదో నాకు తెలియదు కానీ చూడాలి. అరటాకులు కింద ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇక బెల్లం, ఫ్రెష్ బెల్లం, జీడిపప్పు, బాదం పప్పు. ఇక స్వామికి ఇక ఫ్రెష్ కిస్మిస్ చూడండి. ఇక వా నైస్ కదా. నైస్. రేపు వినాయక చవితి కాబట్టి అన్నీ తెచ్చేసినాయి. ఇక కొబ్బరికాయలు, ఇక వాటికి సంబంధించి అన్ని, ఇక బెల్లము, ప్రసాదం అన్నిటికీ కింద అంతా ఏముండకుండా డస్ట్ గిస్ట్. సో సో నిజంగా సంవత్సరానికి ఒకసారి వచ్చేది పండగ. అసలు బయట హడావడి మామూలుగా లేదు. అసలు అసలు బీభత్సం ఉంది. ఇక నెక్స్ట్ ఇంకేదంటే స్వామికి ప్రసాద్ లడ్డు, లడ్డు ఉండ్రాళ్ళు అన్నీ ఉంటాయి. ఇక శ్రీషా పోతే అట్లా కిలో కిలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ లడ్డూలు ఉన్నాయి చాలా. ఆ, ఇంకా పుల్లారెడ్డి స్వీట్ షాప్లో అక్కడ కొంచెం క్వాలిటీ ఉంటుంది బాగా లడ్డు. అంటే అది కొంచెం వాళ్ళు వాడేది వేరే ఉంటుంది కదా టేస్ట్. సో అట్లా అదొకటి. ఈసారి గణపతి మట్టి మట్టి గణపతి చిన్నదే, పెద్దదే లేదు, సరిపోతుందిలే అని ఇక తెచ్చినాయి. ఇక రేపటికి ఇక పూజ అయిపోయిన దాని తర్వాత ఆ కైతబ గణేష్ మొత్తం వీడియోలు ఇస్తా. మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూడండి. అక్కడ అంతా కథ అంతా ఎవరా అంతా మొత్తం మీకు కొత్త రికార్డ్ చేస్తా అంతా. ఎట్లా పోవాలి ఏ సంగతి మీకు అన్ని తెలుసు. తెలియని వాళ్ళకి కొంచెం వివరంగా కొంచెం చెప్దామని. ఓకే. నెక్స్ట్ బాలపూర్ గణేష్. అక్కడ గణపతికి ఏంటంటే కళ్ళు తెరిస్తే ఎట్లా యానిమేషన్ మంచిగా ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. బాలపూర్ గణేష్, గదప గణేష్, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ప్రతి ఒక్కటి ఇక షార్ట్స్లో పెడతాను, వీడియో పెడతాను. మీరు ఉదయం చూసి తరించండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అండ్ స్వామి అనుగ్రహం అన్నీ మీకు ఉండాలని, మీకు కోరిన కోరిక తీరాలని నేను కోరుతున్నాను. జై గణేష. రేపు చూద్దాం. బాయ్. అన్ని ఇవి ఐటమ్స్ అన్ని మనము ఏంటంటే ఎట్లా అంటే పూజ చేసేటప్పుడు మంచిగా ఉంచుకోవాలి. ఇది బంతి పూలు ఇట్లా రెడీగా పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇట్లా చూడండి, స్వామి లోపల ఉన్నాడు. అగరబత్తులు, కొబ్బరికాయలు, అది అగరబత్తి స్టాండ్ ఒకటి, ఆయిల్. ఓకే. ఇది ఇది సంగతి. మేము ఇక లాస్ట్ ఇయర్ కూడా మేము ఇక్కడే సెట్ చేసినాం. సో ఇక్కడే బాగుంటుందని, కొంచెం వైట్ బ్యాక్గ్రౌండ్ బాగుంటుందని మేము ఇక్కడే అది పెట్టేసినాం. చూడండి, గ్రీన్ ఆకు పల్లె ఉంది పొడుగ్గా. హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ హరీష్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా? సో అందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మొత్తానికి ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నాము. అరటాకులు మొత్తం తడిపి అది సెటప్ చేసేసి, ఓకే, ఇంకా వంట అవుతుంది. నెక్స్ట్ డ్రెస్ ఎలా ఉంది, బాగుందా? సో ఇవాళ మా బుజ్జి గణపతి అన్బాక్సింగ్ చేయబోతున్నాము. కొంచెం చిన్నదే వేసుకున్నాము. ఇక సో చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఇది తీసేయాలి, తీసి చూపిస్తాను మెల్లగా. మొత్తం సెట్ చేసి నాకు చూపిద్దామని నేను ప్లాన్ చేస్తున్నాను. ఓకే. ఇక బంతి పూలు బాక్సింగ్ చేస్తా. చాయండి. ఇక కొబ్బరికాయలు నాకు తెలిసినాయి. ఎందుకు 4-5 అంటే మీకు డౌట్ రావచ్చు. కాకపోతే ఇక తీరుతో బాగుంటాయి కదా కొబ్బరికాయ నీళ్ళు. అందుకని 1 సెకండ్.
ఇదిగోండి బంతి పూలు. అమ్మయ్య, బంతి పూలు 1 కిలో వేసుకున్నా, కొంచెం మంచిగా అలంకరించేసి ఈ మొత్తం అయిపోయాక మళ్ళీ మొత్తం మొత్తం పెట్టేస్తా. ఓకే, మీరు చూస్తూ ఉండండి. ఫస్ట్ మనం అన్ని తెచ్చుకోవాలి, అగరబత్తులు, ఆ, దీపం రెడీ. మనం ఎట్లా అంటే రెడీ పెట్టుకుంటే ఏంటంటే ఇక సెట్ అయిపోతుంది, అట్లా ఈజీగా ఉంటుంది కదా. ఇప్పుడు మనం వినాయకుడికి మీకు చూపించబోతున్నాము. బుజ్జి బుజ్జి గణపతి వచ్చేసిండు, గణనాథుడు మా ఇంటికి. మై గాడ్, ఇలాగ చిన్న పాటలో అది పెట్టించారు, గడ్డి పాట దాంట్లో. అబ్బో. ఆ, స్వామి ఏం గలాగా ఉన్నావు, బరువు స్వామి. ఇదిగో ఇప్పుడు మనం తీయబోతున్నాం. సో ఎటువంటి మనకి డ్యామేజ్ కాకుండా ఇది పెట్టించారు మనకి, చూడండి. నైస్గా, వెరీ గుడ్, లాగి ఉండాలి. నెక్స్ట్ చాలా చిన్నది, ఇక కొంచెం మట్టి గణపతి, కొంచెం ఇక చిన్నదైనా పెద్దదైనా ఇక గణపతే కదా, అంతే కదా. ఇక చిన్న వినాయకుడు చేసుకున్నా నిమజ్జనం చేసుకుడే, పెద్ద నిమజ్జనం చేసుకున్నా చేసుడే నిమజ్జనం. కానీ చాలా వేరే చూపిస్తాడు. అట్టడాయ్, మా బుల్లి గణేష బాగున్నాడా? నైస్ నైస్, చాలా బాగుంది, మీరు చాలా బాగున్నారు. ఓకే, ప్రతి సంవత్సరం గణపతి మన ఎట్లా కైలాసం నుంచి భూలోకానికి వచ్చేసి మనందరినీ ఆశీర్వదించి మరి ఇంకా చల్ల చూడాలని కోరుకుంటున్నాము. సో నైస్, సూపర్. ఇప్పుడు స్వామిని మనం పెట్టబోతున్నాం స్టేజ్ మీద. చిన్న స్టేజ్ అనుకోవాలి. బంతి పూలు బుజ్జి బుజ్జి గణపయ గణనాథయ్య. ఏమైంది కానీ కానీ ఆ పువ్వు షీల్చేసి అలా కడుపు లాగేస్తాను ఇక్కడ. ఆగు 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 ఆగు. పోలీసు వెళ్ళు వెళ్ళు, అన్నతో నేస్తే వెళ్ళు, కోఆపరేట్ చేయి పాపిషియా. కూర్చో, ఏ కూర్చో, అన్నానే అన్నయ్య లే.
అంతే అమ్మ భవిష్య వస్తు చాలు ఇగో ఏం లేదు మరి పూలు తింటారా ఎవరన్నా తిన్నారు ఆగు 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 ఇది చాలా ఎక్కువ దిగా ఇక చాలా ఎక్కువ అయిపోయింది ఇక పూలు చాలా ఎక్కువ అయిపోయినాయి నేనంటే ఆగమ్మ ఏంది అంటే భోజనమా అది కావాలా ఆడుకోపు అలా ఏముంది పో అమ్మాయికి ఇప్పు అమ్మకి ఇవ్వాలి ఏముంది పో అమ్మ చూపించు అది ఏంటి పో అదేం చూడు కదా ఏంటి అది ఏంటిది అది మరి దేవుడికి సీట్ లాగా ఆడుకో తినేవు ఆడుకో గణపతి భగవాని రాక్ మంచిగా వేసుకో కొంచెం అంతే అంతే అనుకోపు అనుకుంటాను ఆడుకోపు తెరచుకోండి ఇట్లా లోన్ అడుగు అట్లా 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 కూర్చోవాలి కూర్చోవాలి దేవుడా అగరబత్తు బా తెలుగు బాగుంది అగరబత్తులది ఇది మన జెడ్ బ్లాక్ ఉంది కదా జెడ్ బ్లాక్ ఈ స్మెల్ చాలా బాగుంది ఇది ఒకసారి ట్రై చేయండి ఓకే కానీ కొబ్బరికాయ కొట్టేసి ప్రసాదం తీసుకొని చూపిస్తాను ఓకే అందుకే పసుపు కుంకుమ రాయాలి
చెంబు మర్చిపోయినా వచ్చాక. బావమ్మా తిను. రాయింది బావ, రాయేసి కొట్టు. రాయింది రాయి కొట్టు అంటున్నా. రాయడం ఏం బాగా ఇలా రాయికి కొంచెం పసుపు రాయండి. నెక్స్ట్ తినాలని తినాలంటే తిను. మనం ఇప్పుడు కొబ్బరి పట్టబోతున్నాం. ఓం గణేష్ అందరం చాలా చూడాలి. నా సబ్స్క్రైబర్స్ కూడా వాళ్ళ కోరికలు తీర్చాలని నేను కోరుకుంటున్నాను. వాటర్ ఫుల్ వచ్చినాయి కానీ ఆపండి. అబ్బా కొట్టాన్ని కూడా ఇంకా చిన్న ముక్క వచ్చింది అంటే ప్రసాదం తీసుకోమని చూడండి. వా వెరీ నైస్ కదా, కనిపిస్తుందా? ఎక్సలెంట్ స్వామి, సూపర్. ఇంకా చూసినా ఉంటుంది. ఎవరికైనా ఇలా జరిగిందా? చూడండి కొట్టుదే వాటర్ వచ్చేసి కాకుండా ఒకటి తీసుకోమని ప్రసాదం. ఓ సూపర్ కదా. కానీ ప్రసాదం అయితే చాలా బాగుంది అసలు. పూర్ణం, ఐ లైక్ ఇట్. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, చాలా బాగుంది. ఇంకా స్వామికి మేము ఇక బయట నుంచి ఇంకా లడ్డు చేయలేదు. కొంచెం ఇక ఇదే సేమియా తీజా గ్యార ఉన్నాయి, దేవారి నెల లడ్డు చెప్తా. ఇంకా ఇంకా గార నాకు కొంచెం వాటర్ తీసుకురావా? అదిలే ఉండే వాటర్ ఉన్నాయి లేదా, కింద వాటర్ ఉన్నాయి చాలా. ఈ గ్యారెలతో టేస్ట్ వచ్చి చూద్దాము. ఆహా అద్భుతం. కొంచెం చల్లబడ్డది కానీ కాస్త వేడి తింటే ఇంకా బాగుంటుంది. నైస్. ఉమ్మేటుడేగా లైట్ ఫ్యాన్ కొంచెం అన్వేట్ దీపం. ఇంకా సేమియా ఉప్పు తక్కువ. స్వామి దగ్గర కూర్చొని తింటా అంటే అదొక ఏదో తెలియని అనుభూతి, ప్రేమ మంచిగా మెరక అనిపిస్తూ ఉంటుంది. ఆహా
ఇవి తిన్నాక అన్నం కూడా పోదు ఇక అంత లోపల కలపాకేసి ఈ గ్యాదర్లో మంచిగా పప్పు పన్నీర్ కర్రీ లంచుకొని చికెన్ టేస్ట్ వేరే ఉంటుంది ఇక జీవితంగా చికెన్ ఆడద్దు ఆఫ్టర్ 9 days నాన్ వెజ్ కుమ్మేయాలి ఇంతవరకు సామాన్ ఉన్నప్పుడు కూరగాయలు పోయి తినాలి ఓకే ఏమే బాగుంది కాకపోతే షుగర్ లేదు నువ్వు అలా కొంచెం పాలు పోసినావు కదా తగ్గి ఏదమ్మా నీ ఆట అయిపోయిందా కాజా